चढ़ नहीं पा रहे। అందుకని ఉన్నతమైన స్థితికి ఎదగలేకపోతున్నాం. वो कह रहा है, ఆయన అంటున్నాడు, मैं तुझे देश देश के ऊंचे स्थानों पर ले चलने दूंगा, मैं तेरे मूल याकूब के बाग की उपज में से तुझे खिलाऊंगा, क्योंकि यहोवा ही के मुख से ये वचन निकला है। దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. आमेन। యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. हालेलुया। హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को धन्यवाद दें। చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెల్లించండి. विश्राम दिन का महत्व समझ में आ रहा है कुछ? విశ్రాంతి దినానికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుందా? क्यों परमेश्वर ने इतना दबाव डालकर ये बात पर जोर दिया? ఎందుకని దేవుడు ఇంత ఒత్తిడి వేసి ఈ మాటను బలవంతంగా చెప్తున్నాడు? मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, यदि तू विश्राम दिन को अशुद्ध ना करे, पहला ही 13 पद में लिखा है अशुद्ध ना करे। నా విశ్రాంతి దినమును అపవిత్రపరచగా 13వ వాక్యంలో రాసుంది. 13 में लिखा है 13లో రాసుంది अपवित्र ना करे। पहला तो अपवित्र ना करे, అపవిత్రపరచకుండా. तो अपवित्र कैसे कर रहे हैं हम? దాన్ని మనం ఎలా అపవిత్రపరుస్తున్నాం? विश्राम के दिन हम लोग अपने ही काम करते हैं, విశ్రాంతి దినాన మనము మన పనులే చేస్తుంటాం. परमेश्वर की कोई चिंता नहीं है। దేవుని చింత మనకు లేదు. हम परमेश्वर के भवन में जाएंगे దేవుని భవనానికి వెళ్తాం, और उसकी आशीषों को प्राप्त करेंगे, इस पर हमारा कोई मन नहीं है। ఆయన దీవెనలు పొందుకున్నాం అనే మనస్సు మనకు లేదు. इसलिए అందుకని वो पहले ही पहली बात ये कहा कि मेरे विश्राम दिन को तुम अपवित्र न करो। మొదటి మాట నేను అంటున్నాను, నా విశ్రాంతి దినమును మీరు అపవిత్రపరచకూడదు, अशुद्ध ना करो। అపవిత్రపరచకూడదు. हम अशुद्ध कैसे कर रहे మనం हैं? ఎలా అపవిత్రపరుస్తున్నాం? उसके विश्राम दिन को उसके भवन में, उसके मंदिर में, उसकी उपस्थिति में ना जाकर हम उस दिन को अपवित्र कर रहे हैं। ఆయన విశ్రాంతి దినాన ఆయన మందిరములోనికి, ఆయన భవనములోనికి, ఆయన సన్నిధిలోనికి వెళ్ళక దాన్ని అపవిత్రపరుస్తున్నాం. उसका कहने का मतलब वो है, ఆయన చెప్తున్న దానికి అర్థం ఇది. 13 पद के पहले ही पद में 13లోని మొదటి వాక్యం, विश्राम, मेरे विश्राम को अपवित्र मत करो। నా విశ్రాంతి దినమును అపవిత్రపరచు. मतलब अपवित्र कैसे कर रहे हैं हम लोग? అనగా దాన్ని ఎలా అపవిత్రపరుస్తున్నాం? उस दिन को जो कुछ परमेश्वर ने जो नियम हमारे लिए बनाया, हम उसको तोड़ रहे हैं। ఆ దినానికి దేవుడు ఏ కట్టడను చేసి ఇచ్చాడో దాన్ని మనం తెప్పుతున్నాం. अर्थात मेरे उस पवित्र दिन में अपनी ही इच्छा पूरी करने का यत्न करते हो। అనగా నా ఆ పరిశుద్ధ దినాన నీకిష్టమైన పనులను చేయడానికి ప్రయత్నిస్తావు. और विश्राम दिन को आनंद का दिन और यहोवा का पवित्र किया हुआ दिन समझकर माने। విశ్రాంతి దినమును మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు, यस, ఘనమైనదనియు हाँ, అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన యెహోవా. బాప్ రే, उसको ఘనముగా ఘనముగా ఆచరించాలట. అంటే పండగ దినం క్రిస్మస్ के जैसे मनाना है। అనగా దాన్ని పండుగ క్రిస్మస్ లాగా జరుపుకోవాలి. हम क्रिसमस को ज्यादा जोर करते हैं, క్రిస్మస్ కు బాగా జోరు पर పెడతాం, संडे को जोर नहीं रहता। ఆదివారం నా జోరు ఉండదు. संडे को नया कपड़े का नहीं, क्रिसमस को नया कपड़े का जोर रहता, ఆ క్రిస్మస్ కొత్త బట్టల జోరు ఉంటది, और कुछ का जोर रहता। ఇంకా ఏదేదో ఉంటది. कभी मेकअप नहीं करे वो भी मेकअप मार के भी आ ఆ जाते। మేకప్ చేసుకొని వారు కూడా ఆ దినాన మేకప్ వేసుకొని వస్తారు. तो आज संडे को आप समझना आज ही क्रिसमस है। ఆ ఆదివారాన్ని నువ్వు అనుకోవాలి క్రిస్మస్ అని. मैं पर्वों के विषय में आपको सिखाने वाला हूँ। పండుగల విషయమే నేను నీకు जो నేర్పిస్తాను. पुराने नियम के 8 पर्व जो है वो किस बात को दर्शा रहे हैं? పాత నిబంధనలో ఉన్న 8 పండుగలు వేటిని సూచిస్తున్నాయి? मेरे प्रियो, बहुत बातें हैं सीखने के लिए। నేర్చుకోవడానికి చాలా మాటలు ఉన్నాయి. ये सब बातें अद्भुत बातें हैं जो सब छिपी हुई गुड़ मर्मों से और दृष्टांतों में ये बातें छिपे हुए हैं धर्मशास्त्र में। ఇవన్నీ మాటలు ధర్మశాస్త్రమందు అద్భుతంగా, రహస్యంగా, గూఢంగా దాచబడి ఉన్నవి. इन बातों को समझने के लिए వాటన్నింటిని అర్థం చేసుకోవడానికి बहुत कुछ हमारे पास में
कुछ सुनने की ताकत भी होना। విని అటువంటి శక్తి కూడా మనకు ఉండాలి. मेरे प्रियो, इसलिए परमेश्वर कह रहा है, అందుకని దేవుడు అంటున్నాడు, मैं चाहता हूं कि तुमको उच्च स्थानों में ले जाऊं। ఉన్నతమైన స్థలానికి తీసుకొని వెళ్ళాలని నేను मैं కోరుతున్నాను. देश के उच्च स्थानों में तुमको चला कर ले जाना चाहता हूं। దేశపు ఉన్నత స్థలానికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నా. लेकिन आप है कि अपना जगह ही नहीं छोड़ते। నీవు నీ స్థలాన్ని వదలడానికి आप ఇష్టపడుతున్నావు. अपना जगह छोड़ते ही नहीं। నీ స్థలాన్ని వదలవు నువ్వు. ठीक है बोलते, अभी आया जैसे है वैसे ही ठीक है। ఆ సరే, ఎలాగున్నాను అలాగే బాగున్నాను అంటావు. पर आप परमेश्वर में कुछ ऊंचा उठकर चलने की थोड़ा सा अपना मनसा बनाइए। ప్రభునందు కొంచెం లేచి ఉన్నతమైన దశలో నడవడానికి మీ మనసును సిద్ధపరచు. प्रभु आपको उच्च स्थानों में लेकर चले। ఉన్నతమైన స్థలానికి దేవుడు నిన్ను हम తీసుకొని వెళ్తాడు. अपनी सोच को बदलते नहीं है, మన ఆలోచనను మనం మార్చం. हम अपने कामों को बदलते మన नहीं है। పనులను మనము మార్చం. थोड़ा बदलाव की बातें अगर हम बताते हैं तो उन पर आप ध्यान नहीं लगाते। కొంచెము మార్పుకు సంబంధించిన మాటలు చెప్తే వాటిని మీరు ధ్యానించరు. इसलिए मैंने आपको बताया, అందుకే నేను మీకు చెప్పాను, आपकी आध्यात्मिक उन्नति इसलिए नहीं हो पा रही है, आप इसलिए ऊंचा नहीं उठ पा रहे हैं क्योंकि आपने उसके आज्ञाओं और उसके नियमों और उसके विधियों का पालन आपने करना छोड़ दिया है। నీవు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను పాటించడం నీవు మానుకున్నావు కాబట్టి నీవు నీ ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నావు. मेरे प्रियो, इसलिए निर्गमन की किताब में परमेश्वर ने अपने लोगों को ये बातें खासकर बताया कि तुम्हारा उत्तम भाग इसी में है। అందుకని నిర్గమకాండంలో దేవుడు తన ప్రజలకు మరి ప్రాముఖ్యంగా చెప్పాడు, నీకున్నటువంటి శ్రేష్టమైన భాగం ఇదే. निर्गमन की किताब वही 20वां अध्याय నిర్గమకాండము 20వ అధ్యాయం और उसके 8 पद से लेकर जो 11 पद तक है, उसमें एक रहस्यमय बात परमेश्वर ने पुराने नियम में छिपा के रखा और उस बात को हम लोग जान लेना चाहिए। 8 నుండి 11లో దేవుడు రహస్యమైనటువంటి మాటను పాత నిబంధనలో ఉంచాడు, దాన్ని మనము ధ్యానించాలి. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, उसने उसमें 3 बातें कही। అందులో ఆయన 3 మాటలు అన్నాడు. बहुत सारी बातें हमारे विषय में कहा, చాలా మాటలు మన విషయమే అన్నాడు. फिर उसके बाद उन्होंने खास 3 बातें वहां पर उन्होंने रखा है हमारे लिए। ప్రాముఖ్యమైన 3 మాటలు మన కొరకు అక్కడ ఉంచాడు ఆయన. विश्राम दिन का पालन करे और विश्राम दिन में और 2 बातें हैं। उस दिन को वो हमें आशीष भी देगा और हमें पवित्र भी ठहराएगा। విశ్రాంతి దినమును మనము పాటించాలి. మరి ఆ దినంలో దేవుడు కొన్ని విషయాలు ఉంచాడు. అదేంటంటే ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు, దానిలో దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. जो बातें मैंने आपको बताई, ఈ మాటలు నేను మీకు చెప్పాను. विश्राम दिन की परिपूर्णता విశ్రాంతి దినపు సంపూర్ణత 3 बातों में है। 3 మాటలలో ఉంది. आमेन। ఆమేన్. उस दिन आपको वो शुद्ध करेगा, ఆ దినాన ఆయన నిన్ను శుద్ధీకరిస్తాడు, पवित्र करेगा పరిశుద్ధపరుస్తాడు, और आपको आशीष भी देगा। మరి నిన్ను ఆశీర్వదిస్తాడు. उसके बाद అటు తరువాత परमेश्वर का जो वचन रूपी उसका जो पवित्र जल है वो तुम्हें धोकर पवित्र करेगा और आपको आशीषित करेगा। మరి దేవుని పరిశుద్ధమైన వాక్యం అనే పరిశుద్ధ జలము అది నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను ఆశీర్వదిస్తుంది. इस दिन को उसने यही काम दिया और कोई काम नहीं है। ఈ దినాన ఇదే పని ఉంది, ఇంకా వేరొక పని లేదు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, इजरायलियों को भी परमेश्वर ने ये नियम समझाया और सिखाया। ఇజ్రాయేలు ప్రజలకు ఈ నియమాన్ని దేవుడు తెలియజేసి అర్థమయ్యేలా చెప్పినాడు. इस्राएली की मंडली को मूसा के द्वारा उसने समझाया। ఇజ్రాయేలు సమాజమునకు మోషే ద్వారా దేవుడు తెలియపరిచాడు. उस दिन कोई भी सर्व समाज मंडली में मेरी उपस्थिति में आए, సమాజమంతయు కూడి నా సన్నిధిలోనికి రావాలి. कोई भी अपने तंबू में अपने घर में ना रहे, ఎవరైనాను తన గుడారములో తన ఇళ్లలో ఉండొద్దు, अपने बाल बच्चों के साथ, తన పిల్లలతో సహా, यहाँ तक कि आपके पशु भी उस दिन चरने के लिए ना जाए ఆ దినాన నీ పశువులు మేతకు బయటికి వెళ్ళకూడదు మేయడానికి. और तेरा घर का कोई भी अगर नौकर चाकर है वो भी उस दिन काम नहीं करेगा। మరి నీ ఇంట్లో ఉన్నటువంటి దాసియనను దాసులైనను పని చేయొద్దు. और इजरायलियों को ये भी नियम था మరి ఇశ్రాయేలీయులకు ఇదొక కట్టడా, कि उस दिन तुम चूल्हा भी नहीं जलाओ। ఆ దినాన నీవు పోయి అంటించొద్దు. कितना कठोर
विश्राम है। ఎంత కఠోరమైన విశ్రాంతి. अभी तो हम लोग अच्छा चाय वाय पी के नाश्ता वगैरह करके आ रहे हैं, अच्छी बात है। మనమైతే చక్కగా చాయ్ తాగి నాస్తా చేసి వస్తున్నాం, మంచి మాట. कितना सुख है, ఎంత సుఖం ఉంది. प्रभु यीशु मसीह के कारण ये सब सुख आया। ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఈ సుఖం అంతా మనకు వచ్చింది. पर पुराने नियम के हिसाब से अगर देखा जाए तो उस दिन चूल्हा भी नहीं जलेगा। పాత నిబంధన ప్రకారం చూసుకుంటే పొయ్యి అంటించదు ఆ రోజు. अब पुराने नियम के हिसाब से अगर देखा जाए, अगर कोई उस समय विश्राम दिन का पालन अगर ऐसा ना करे तो उसको पत्रवा कर दिया जाए। పాత నిబంధన ప్రకారం మనం ఒకవేళ చూసుకుంటే ఎవరైతే విశ్రాంతి దినాన్ని పాటించారో వారిని రాళ్లతో కొట్టి చంపుతారు. फिर ये कैसा है? మరి ఇది ఎలా ఉంది? तो आप बोलेंगे अरे बाप रे, ऐसा नियम तो नहीं चाहिए रे बाबा। మీరంటారు ఇలాంటి నియమం వద్దు. पर परमेश्वर ने కానీ దేవుడు हमें बहुत सोफा आज्ञा करके दिया है। చాలా సులువుగా ఆజ్ఞను చేసి ఇచ్చాడు. सिर्फ हम लोग 3 या 2 घंटे हम सिर्फ परमेश्वर के लिए अपने विश्राम का पालन करते हैं। కేవలము 2 లేదా 3 గంటల కొరకే మనం దేవుని కొరకై విశ్రాంతి దినాన్ని वो పాటిస్తాం. भी हमारे लिए बहुत बड़ा कठिन हो रहा है। అది కూడా మనకు కఠినం అవుతుంది. मेरे प्रियो, वो भी हमारे लिए कठिनदायक होता है। అది కూడా కఠినం అవుతుంది మనకు. तो ऐसा ना करे, ఆ విధంగా చేయదు. लेकिन विश्राम दिन के कारण ही आप और मैं, हम सब लोग आशीषित है। విశ్రాంతి దినాన్ని బట్టి నీవు మరియు నేను మనమందరం దీవించబడుతున్నాం. और एक बात आपको मैं बताऊंगा, ఇంకొక మాట నేను మీకు చెప్తాను. आप स्तुति आराधना में शामिल हो जाए और स्तुति आराधना में आपकी प्रार्थना ये होना चाहिए कि हे परमेश्वर, तेरे लहू के द्वारा तू मुझे त्रिएक शुद्धिकरण कर। నీవు స్తుతి ఆరాధనలో నీవు పాల్గొనాలి. మరి స్తుతి ఆరాధనలో పాల్గొన్నప్పుడు నీవు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ఓ తండ్రి అయిన దేవా, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు. तो आप अपने आप को त्रिएक शुद्धिकरण के लिए परमेश्वर की उपस्थिति में आप स्तुति आराधना में प्रार्थना करें। నీవు నీ కొరకు త్రియేక శుద్ధీకరణ కొరకే దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధనలో నీ ప్రార్థన చేయి. मेरे प्रियो, बहुत से लोग ऐसा नहीं करते। చాలా మంది ఇలా చేయరు. अब आते हैं, खड़े हो जाते हैं, వచ్చి నిలబడతారు पूरा मुक्का మౌనంగా. मुक्का देवता, ముక్క దేవత. मुंह से एक शब्द भी नहीं నోటి निकलता, నుండి ఒక పదమైన రాదు. स्तुति और धन्यवाद भी नहीं निकलता। స్తుతి వందనం కూడా అనరు. लेकिन आपको ये बात जान रखना है, आप अपना पूरा मुंह खोलकर पूरे होशो हवाश में परमेश्वर से ये कह के आपको अपनी प्रार्थना प्रभु को सुनाना है कि हे मेरे परमेश्वर, तू मुझे त्रिएक शुद्धिकरण कर, मुझे धोकर पवित्र कर। కానీ నీవు ఒక మాటను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే స్తుతి ఆరాధనలోకి వచ్చినప్పుడు నీవు నోరు తెరిచి పూర్తిగా స్పృహలో ఉండి నీవు దేవునితో ప్రార్థన చేయాలి. ఏంటంటే, ఓ తండ్రి అయిన దేవా, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు. स्तुति आराधना में आप अपने आप को परमेश्वर को समर्पण करें। స్తుతి ఆరాధనలో నీకు నీవు దేవునికి సమర్పించుకో. आप आजू बाजू में किसी को मत నీ देखें, ఇరుగు పొరుగున ఎవరున్నారో చూడకు. आप अपने अंतरंग से परमेश्वर को और परमेश्वर के साथ में आप अपने आप को जोड़ दे। నీవు అంతరంగంతో దేవునితో సహా నీకు నీవే జతపరచుకో. और स्तुति आराधना में सबसे अच्छा मौका आपके लिए यह है कि आप त्रिएक शुद्धिकरण के लिए दुआ करें। మరి స్తుతి ఆరాధనలో మంచి తరుణం ఏంటంటే త్రియేక శుద్ధీకరణ కొరకే ప్రార్థన చేయి. त्रिएक शुद्धि, త్రియేక శుద్ధీకరణ. क्योंकि आप त्रिएक है। ఎందుకనగా నీవు త్రియేకమై ఉన్నావు. आपके पास में आत्मा है, నీ దగ్గర ఆత్మ ఉంది, प्राण है, ప్రాణం ఉన్నది, शरीर है। శరీరం ఉన్నది. आप तीनों भागों में शुद्ध होना है, నీవు 3 భాగాలలో तभी శుద్ధీకరించబడాలి. आप परिपूर्ण है। అప్పుడు నీవు పరిపూర్ణుడవు. नहीं तो आप कहीं ना कहीं एक भाग में अशुद्ध रह जाएंगे। లేకపోతే ఎక్కడొక్కడ ఒక భాగంలో అపవిత్రంగా ఉండిపోతావు. इसलिए मैंने आपको बताया, అందుకని నేను మీకు చెప్పాను, विश्राम दिन का परिपूर्णता ये तीनों भागों में है। విశ్రాంతి దినపు సంపూర్ణత 3 భాగాలలో ఉంది. इसलिए అందుకని आपको स्तुति आराधना में शुरू करके आखिरी ब्लेसिंग तक आप इस विश्राम को आप पूरा कर लीजिए। స్తుతి ఆరాధనతో ప్రారంభించి చివరి ఆశీర్వాదం వరకు నీవు ఇందులో పాల్గొనాలి. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. तो आप अपने आप को कैसे शुद्ध करेंगे? నీకు నీవు ఎలా శుద్ధీకరించుకుంటావు? त्रिएक शुद्धि, త్రియేక శుద్ధీకరణ. क्या बोलेंगे आप దాన్ని ఏమంటావు? प्रार्थना में? ప్రార్థనలో ఏమనాలి? प्रभु, ప్రభువా, अपने पवित्र लहू से నీ పరిశుద్ధ రక్తముతో मेरी आत्मा, నా ఆత్మను, मेरा प्राण నా ప్రాణమును, और मेरा देह నా శరీరమును
तीनों भागों में मुझे शुद्ध कर। ఈ మూడు భాగాలలో నన్ను శుద్ధీకరించు. तीनों भागों में तू मुझे शुद्ध कर, ఈ మూడు భాగాలలో నన్ను శుద్ధీకరించి तो मैं पूरी रीति से पवित्र हो అప్పుడు जाऊंगा। నేను పూర్తిగా పరిశుద్ధుడను అవుతాను. क्योंकि इस दिन को परमेश्वर ने आशीष देकर उसको पवित्र ठहराया करके लिखा है। ఎందుకనగా ఈ దినాన్ని దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు అని రాసింది. यहाँ इस दिन को परमेश्वर ने ये ब्लेसिंग दिया है। ఈ దినానికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. बाकी 6 दिनों में ये बातें नहीं किया। మిగతా 6 దినాలలో ఈ మాట మాట్లాడలేదు. परमेश्वर ने वो 6 दिनों में कोई बात नहीं किया, దేవుడు మిగతా 6 దినాలలో మాట लेकिन మాట్లాడలేదు. 7वें दिन उसने शुद्धिकरण की बात की, आशीष की बात की और विश्राम की बात की। 7వ దినమును గురించి శుద్ధీకరణ విషయమై ఆశీర్వాదం గురించి విశ్రాంతి దినము గురించి మాట్లాడాడు. कितने सुंदर बातें प्रभु ने उसी एक दिन में परमेश्वर ने हम सब के लिए दे दिया। ఎంత చక్కనైన మాటలు దేవుడు ఒక దినంలో మనందరి కొరకు ఇచ్చాడు. और कह रहा है कि मेरे विश्राम दिन को अपवित्र मत करना, అంటున్నాడు నా విశ్రాంతి దినమును అపవిత్రపరచకు, उसका पालन कर, దాన్ని పాటించు, उस दिन को महान दिन समझकर, దాన్ని ఘనముగా पर्व का दिन समझकर उसको तू आचरण कर उसका। దాన్ని ఘనమైనదని ఎంచి ఘనముగా దాన్ని ఆచరించు. एक पर्व के समान, एक त्योहार के समान उसको मनाया, ऐसा कह रहा ఒక है। పండుగలాగా దాన్ని జరుపుకొనమని అంటున్నాడు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, हमारा सबसे बड़ा त्योहार विश्राम का दिन ही है, మనకు అతి పెద్ద పండుగ విశ్రాంతి దినము है ना। కదా. चलो क्रिसमस थोड़ा सा सबके साथ में मिलकर थोड़ा सा गम्मत करने के लिए है, लेकिन सच्चा जो पवित्र और विश्राम दिन जो है, खुशी का पर्व का दिन, वो सिर्फ और सिर्फ विश्राम दिन है। క్రిస్మస్ ఏదైతే ఉందో మనం అందరం కలిసి సంభ్రమం జరుపుకునే దినము, కానీ నిజమైన పండుగ, నిజమైన ఆనందము, సంతోషం అంటే అది విశ్రాంతి దినములోనే ఉంది. आपने यशायाह नबी में भी देखा है, యెషయా ప్రవక్త గ్రంథంలో చూశారు. प्रभु ने उस दिन में कितने बातें समझाया कि तुम मेरे इन बातों को करते हो और मेरे विश्राम को तुम अपवित्र करते हो। మీరు ఈ మాటలు చేస్తున్న విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుస్తున్నారు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, आज का दिन परमेश्वर के लिए पवित्र है और पवित्र दिन को हम त्योहार के जैसा उसका सेलिब्रेशन करें। మరి ఈ దినము దేవుని కొరకైన పరిశుద్ధ దినము కాబట్టి మరి ఈ పరిశుద్ధ దినమును మనము పండుగలా ఆచరించాలి. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे प्रियो। దేవునికి हमारे चैनल को सब्सक्राइब करें और प्रतिदिन YouTube द्वारा हमारे नए वीडियोस को आप देख सकते हैं। अधिक जानकारी के लिए और प्रार्थना निवेदन के लिए आप हमें दिए गए नंबर पर व्हाट्सएप द्वारा संपर्क कर सकते हैं। धन्यवाद। प्रभु आपको आशीष दे।